ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. భూపాలపల్లి జిల్లాలోని యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దంటూ తెలిపారు జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జిల్లాలోని యువతకు గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖారే మాట్లాడుతూ జిల్లాలో యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఇప్పటికే కేసుల పాలు అయిన వారు మళ్లీ గంజాయి సేవిస్తే రవాణా చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని, ఎవరైనా గంజాయి రవాణా చేసినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు ఎస్పీ కిరణ్ ఖారే. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసులు, యువత పాల్గొన్నారు. మీరు ఏం చేస్తున్నారో తెలుసుకునే గాంజా కౌన్సిలింగ్ గురించి సెషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో డిఎస్పీ భూపాలపల్లి, తర్వాత సిహెచ్టిఆర్, సిఐ భూపాలపల్లి ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగింది. దాంట్లో టోటల్ 99 మెంబర్స్ గాంజా కన్స్యూమర్స్, తర్వాత గాంజా సప్లయర్స్ అది ఐడెంటిఫై చేసి ఇక్కడ పిలవడం జరిగింది. సో భూపాలపల్లి డిస్ట్రిక్ట్ లో మొత్తం ఒక స్పెషల్ డ్రైవ్ మేము స్టార్ట్ చేసాం. సో దాంట్లో ఎవరు గాంజా కన్స్యూమ్ చేస్తున్నారు అందరికీ మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము. అలాంగ్ విత్ దట్ ఏదైనా ప్లేసెస్ ఉన్నాయి గాంజా కన్సంప్షన్ ప్లేసెస్, అది కూడా మేము ఫైండ్ అవుట్ చేసి దాంట్లో మేము పెట్రోలింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మా సైడ్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ మేము ఫామ్ చేసాం. సో దాంట్లో ఇది గడ్చిరోలి నుంచి, చంద్రపూర్ నుంచి, తర్వాత బిజాపూర్ నుంచి, అట్ ద సేమ్ టైం ఏఓబి నుంచి ఏదైనా గాంజా సప్లయర్స్ ఉన్నారో అందరికీ ఇది క్యాచ్ చేయడానికి మేము టీం కూడా పంపడం జరిగింది. సో ఈ రోజు మేము అందరికీ ఆహ్వానం చేస్తాం కి ప్రాపర్ గా ఇది గాంజా ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా మీ అలౌటం చెద్దు అలౌటం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ అది రూన్ అవుతుంది. మీ అందరికీ తెలుసు ఇప్పుడు కోవిడ్ తర్వాత గాంజా కన్సంప్షన్ చాలా పెరిగింది. స్పెసిఫిక్లీ మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్ లో ఈ కోల్డ్ బెల్ట్ ఏరియాలో చాలా లేబర్స్ ఉన్నారు, ఆటో రిక్షా ఓనర్స్ ఉన్నారు, అందరూ ఇది గాంజా కన్సంప్షన్ చాలా పెరుగుతుంది. సో ఆ కోసం ఇది డ్రైవ్ మేము స్టార్ట్ చేసాం. సో దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక ఇంట్రోగేషన్ రిపోర్ట్, సర్వేలెన్స్ రిపోర్ట్ మేము ఫామ్ చేసాం. సో ఇప్పటి నుంచి ఎవరెవరు ఉన్నారు గాంజా కన్సంప్షన్ చేస్తున్నారు, గాంజా సప్లై చేస్తున్నారు అందరికీ మేము పోలీస్ స్టేషన్ కి పిలిచి అది ఏమేమి నడుస్తుంది అది రెగ్యులర్ గా వీల్ టేకప్ ఫాలో. సో దాంట్లో ఏదైనా గాంజా కన్సంప్షన్ మళ్ళీ చేస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి కూడా మేము మళ్ళీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ గాంజా కౌన్సిలింగ్ అంటే ఒక సెకండ్ ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా జీవితం మార్పు చేయడానికి ఇది ఛాన్స్ ఉంటుంది. సో ఐ హోప్ దట్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ లో ఎవరైనా ఈ రోజు పిలవడం జరిగింది అందరూ ఖచ్చితంగా ఒక మంచిగా రూట్ ఫాలో చేసి ఈ గాంజా కన్సంప్షన్ స్టాప్ చేస్తారు. థ్యాంక్ యూ.